మంచి చేతివ్రాత ఒక మంచి మిత్రుడు లాంటిది. అందమైన చేతివ్రాత అమూల్యమైన భావాలను, అభిప్రాయాలను, ప్రేమను ఒకరి నుండి ఒకరికి చేరవేస్తుంది. ఇంతటి కంప్యూటర్ యుగంలో కూడా చేతివ్రాత అవసరం అందరికీ ఉండటం దాని యొక్క ప్రాముఖ్యతను చాటుతోంది. ఎంతో బాగా చదివే విద్యార్థులలో కూడా చేతివ్రాత బాగోలేని కారణంగా వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ను సాధించలేకపోతున్నారు. అంతేకాకుండా మన హ్యాండ్ రైటింగ్లోని స్ట్రోక్స్ను బట్టి మన యొక్క ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందని ఎందరో శాస్త్రవేత్తలు గ్రాఫాలజీ ఆధారంగా నిరూపించారు. చిన్ననాటి నుండి అలవాటైపోయిన చేతివ్రాతను మార్చుకోవడం అసాధ్యం, అది ఎంతో కష్టతరం అని దృఢంగా చాలామంది భావిస్తారు. అవును, నిజమే. ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అయినా ఇటువంటి వారి చేతివ్రాత మార్చడం కుదరదు. ఇందుకు బలమైన కారణం వీరి దృఢమైన నెగటివ్ సంకల్పం మాత్రమే. నిజంగా మీరు మీ చేతివ్రాతను మార్చుకోవాలనుకుంటే ఒక్కసారి నా చేతివ్రాతను నేను మార్చుకోగలను, అందమైన చేతివ్రాతను నా సొంతం చేసుకోగలను అని సంకల్పించుకుని ఈ సీడీని చూసి ప్రాక్టీస్ చేయండి. ఈరోజే మీ చేతివ్రాత మారిపోతుంది. ఈ గొప్పతనం ఈ సీడీతో లేక మాదో కాదు, మీ యొక్క గొప్ప సంకల్పం మిమ్మల్ని మార్చివేస్తుంది. మీ సంకల్పానికి సహకరించి ఒక ఆయుధంలా పనిచేస్తుంది ఈ సీడీ. ఈ సీడీ పూర్తిగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీని ఉపయోగించి మీ యొక్క పాత పేట్రన్ అంటే మీ పాత చేతివ్రాతను ఎరేజ్ చేసి కొత్త అందమైన చేతివ్రాతను మీ సొంతం చేస్తుంది. దీని ద్వారా మీరు అందమైన చేతివ్రాత లోకంలోకి అడుగు పెడుతున్నారు. మీ చేతివ్రాత ఈరోజే మారిపోవాలని ఆశిస్తూ ముందుకు వెళ్దాం. మనకు ఇంగ్లీష్లో కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. వాటిని పరిశీలించి బాగా స్టడీ చేస్తే అందమైన హ్యాండ్ రైటింగ్ మీ సొంతమవుతుంది. ఇందులో మనం ముఖ్యంగా చూడవలసింది పొజిషన్స్. అవి రైటింగ్ పొజిషన్ అంటే రాసే పద్ధతి, పేపర్ పొజిషన్ పేపర్ను ఉంచుకునే పద్ధతి, హ్యాండ్ పొజిషన్ చేతిని ఉంచుకునే పద్ధతి మరియు పెన్ పొజిషన్ పెన్ను సక్రమంగా పట్టుకోవాల్సిన పద్ధతి. రైటింగ్ పొజిషన్ మనం వ్రాసేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ పట్టుకోవడానికి 3 వేళ్లను ఉపయోగించాలి. బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకోవాలి. మధ్య వేలును బేస్గా పెట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ 45 డిగ్రీల యాంగిల్లో ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత పేపర్ పొజిషన్. కుడి చేతితో వ్రాసేవారైనా కానీ ఎడం చేతి వారైనా కానీ పేపర్ పొజిషన్ 45 డిగ్రీల యాంగిల్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. మనం వ్రాసేటప్పుడు పేపర్ను టైట్గా పట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ పొజిషన్. మనం వ్రాసే చేతిని టైట్గా ఉంచకూడదు. మన చేయి పేపర్ మీద ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనం వ్రాసేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకోవాలి. మధ్య వేలుని బేస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పెన్ పొజిషన్. మనం ఏదైనా వ్రాసేటప్పుడు దానికి ఎక్కువ సమయం పట్టిందంటే అందుకు కారణం మనం పెన్ను పట్టుకునే విధానంలో తప్పు ఉన్నట్టు అర్థం. మనం పెన్ను పట్టుకునేటప్పుడు దాని టిప్ దగ్గర నుండి 1.5 సెంటీమీటర్స్ పైన పట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం పొజిషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లెటర్స్ను గమనిద్దాం. మనం వ్రాసే లెటర్స్లో ముఖ్యంగా మనం చూడవలసింది సైజ్ ఆఫ్ ద లెటర్, స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్, స్లాంట్, స్పేసింగ్, జోన్స్. ముందుగా సైజ్ ఆఫ్ ద లెటర్. మనం వ్రాసే లెటర్స్ మరీ పెద్దవిగాను మరీ చిన్నవిగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చూసుకోవాలి. మనం ముందు ఏ సైజులో వ్రాస్తామో చివరి వరకు అదే సైజ్ మెయింటైన్ చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్. మనం వ్రాసే లెటర్స్ యొక్క పద్ధతి అంటే లెటర్స్ను ఎక్కడ నుండి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అని తెలుసుకోవాలి.
స్పేసింగ్ అంటే గ్యాప్, లెటర్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు. వర్డ్కి మధ్య ఒక లెటర్ స్పేస్ ఉండాలి. అదేవిధంగా సెంటెన్స్కి మధ్య 2 లెటర్స్ స్పేస్ ఉండాలి. స్లాంట్ అంటే లెటర్స్ యొక్క యాంగిల్. ఇది మనకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ 60 డిగ్రీల స్లాంట్లో లెటర్స్ రాస్తే చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జోన్స్, ఇందులో మనకు 3 రకాలు ఉంటాయి. అవి అప్పర్ జోన్, లోయర్ జోన్ అండ్ మిడిల్ జోన్. లెటర్స్ ఏవైతే మిడిల్ జోన్ను దాటుకుని పైకి పోతాయో అవన్నీ అప్పర్ జోన్ లెటర్స్. ఉదాహరణకు బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. తర్వాత లెటర్స్ ఏవైతే లోయర్ జోన్ను దాటుకుని క్రిందకు పోతాయో అవన్నీ లోయర్ జోన్ లెటర్స్. ఉదాహరణకు జి, జే, పి, క్యూ, వై. ఇక మిగిలినవన్నీ మిడిల్ జోన్ లెటర్స్. అందమంతా మిడిల్ జోన్ లెటర్స్లోనే ఉంటుంది. ఇవి ఒకే సైజ్లో ఒకే హైట్లో ఉండే విధంగా వ్రాయాలి.